నమస్తే. మనము విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. ఆ మహానుభావుడు ఏం చెప్పారు అంటే, మనము వివేక పంచదశి, తర్వాత దీప పంచకం, ఆ తర్వాత ఆనంద పంచకం అని 3 భాగాలుగా విడగొట్టి చెప్పారు. మొట్టమొదటిది ఏంటి, ఆ వివేక పంచకంలో ఫస్ట్ చెప్పిన విషయం ఏంటి, తత్వ వివేకం అని చెప్పారు. రెండోదేమో పంచభూత వివేకం చెప్పారు. మూడోది పంచకోశ వివేకం చెప్పారు. నాలుగోది వచ్చేమో ద్వైత వివేకం చెప్పారు. ఐదోది వచ్చేమో మహావాక్య వివేకం చెప్పారు. ఈ ఐదిట్లో టోటల్గా సారాంశం ఏంటి అంటే, అంటే మీరు ఏ ఫిలాసఫీ అన్నా తీసుకోండి, అంటే మన బుద్ధిని దాటి పరమాత్మతత్వం ఇట్లా ఉంటుంది అనేది ఎంత అంటే ఎవరి అనుభవం వాళ్ళదే. అంటే ఏంటి, ఎవరి బుద్ధికి అనుగుణంగానే వాళ్ళు తీసుకున్నారన్నమాట. కాకపోతే ఏంటి, అందరు అల్టిమేట్గా ఒప్పుకున్నది ఏంటి, ఒక తత్వం అయితే ఉన్నది. అంటే ఒక ఒక పరమాత్మ తత్వము, భగవత్ తత్వము, ఏ పేరన్నా అనండి, ఒక తత్వం ఉన్నది, అంటే ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఎక్కడున్నది అంటే అది తెలుసుకోవటంలో ఉన్నది, అంటే అది జ్ఞానం అన్నారు. అంటే ఏంటి, ఆ జ్ఞానస్థితికి వెళ్ళిన వాళ్ళకి అది అవగాహనకు అయింది అన్నారు. ఈ రెండు ఒకటే అని తెలిసింది ఆనందం అన్నారు. సో ఇప్పుడు ఇప్పుడు మొట్టమొదటి చెప్పినటువంటి 5 ఏంటి, నీ వివేకంతో సత్యం ఏంటి, మిగిలిన అసత్యం ఏంటి. అసత్యం అంటే ఏం లేదు, సత్యం అనేది ఒకటే, తత్వం ఒకటే. మిగిలినవన్నీ ఏంటి, ఆ సత్యం ద్వారా వ్యక్తమైనటువంటి విషయాలు. అవి బాధపడుతున్నది ఎవరిని పెడుతున్నాయి, జ్ఞానం అనమాట. అంటే ఆ జ్ఞానంతో తెలుసుకోవాలి. మరి బుద్ధి ఏంటి, సరే అవన్నీ నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నటువంటి నాటక దీపకంలో చెప్తారు. ఇప్పుడు మొట్టమొదటి చెప్పింది ఏంటి, వివేక పంచకం. వివేక పంచకం ఐదు టాపిక్స్ ఏం చెప్పారు, తత్వం అనేది ఉన్నది, దాన్ని నీ బుద్ధిని ఉపయోగించి నీ వివేకంతో దాన్ని కనుక్కో అన్నారు. మరి బుద్ధిని ఉపయోగించే విషయం ఏంటి, నెక్స్ట్ 5 చాప్టర్స్ జ్ఞానదీపం అని చెప్పారు. జ్ఞానదీపంలో మొదటిది ఏంటి, చిత్రదీప ప్రకరణం. రెండోదేమో కూటస్థ దీపం. మూడోదేమో తృప్తి దీపం. నాలుగోదేమో తృప్తి దీపం అయిపోయిన తర్వాత నాలుగోది ధ్యాన దీపం. ఐదోది వచ్చేమో నాటక దీపం అనమాట. ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం కదా, నిన్నటితోటి ధ్యాన దీపం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మాట్లాడింది ఏంటంటే నాటక దీపం గురించి మాట్లాడారు. ఈ మొత్తం ఈ 5 చాప్టర్స్లో ఏం చెప్పారు, ఈ ప్రపంచం అనేది నీకు కనపడుతున్నది, ఎట్లా కనపడుతుంది, ఇదంతా ఒక మాయ రూపంతో వ్యక్తమైనట్టు కనపడుతుంది. నిజంగా చెప్తే ఇదంతా లేదు, కాకపోతే ఏంటంటే నీకు ఉన్నట్టుగా గోచరిస్తున్నది. దీన్ని నువ్వు ఆ ఉన్నట్టుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు అవగాహన చేసుకుంటూ ఒక వినోదాత్మకంగా చూస్తూ పెద్దగా టెన్షన్స్ అవి పడకుండా నీ నీ అంటే అంటే ఏంటి, బ్రహ్మాకార వృత్తో లేకపోతే పరమాత్మ తత్వమో తప్ప ఇంకొకటి ఏమీ లేదు, అది ఎక్కడో లేదు, నీలోనే ఉన్నదనేటువంటి విషయాన్ని నువ్వు కనుక గ్రహించావు అంటే నిరంకుశ తృప్తి, అంటే ఏ కారణం లేనటువంటి ఒక తృప్తి కలుగుతుంది. అదే ఆనందం అని చెప్పారు. ధ్యానం గురించి ఏం చెప్పారు, ధ్యానం అంటే జస్ట్ ఒక ఉపాసన అంటే ఏంటి, పరమాత్మ తత్వమే నేను, జ్ఞానమే నేను అనేటువంటి విషయం నీకు అవగాహనకు రాదు కాబట్టి ఒక ఆధారం పట్టుకున్నావు అంతేను. అది కూడా ఆధారం ఎట్లా ఉండాలి, నీకు నిర్గుణాకారంగా ఉండాలి. పరమాత్మ తత్వం నిర్గుణం అనేటువంటి విషయం నీకు అవగాహన కనుక తెచ్చుకోగలిగితే చిన్నగా ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ అంతా ఉన్నదంతా ఒకటే, ఆ ఒకటి అనేది సాక్షాత్కారం అవుతుంది, అది నేనే అనేది గ్రహించుకుంటావు అని ధ్యాన దీపం చెప్పారు. అంటే ఏంటి, నిర్గుణం పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి కాదు, అది నేను అనేటువంటి విషయంగా నువ్వు కానీ కనీసం ఒక భ్రమగానన్న భావించి కనుక చేస్తే ఆ జ్ఞానానికి, ఆ స్థితికి వెళతావు అని చెప్పేసి నిన్న ధ్యాన దీపం ముగించారు. ఈరోజు చెప్పింది అయితే మాత్రం వండర్ఫుల్ నాటక దీపం. ఒకటండి, నాకు అర్థమైంది ఏంటంటే, ఎంతసేపటికి చెప్పినా కానీ 2 చెప్తారు. రెండేంటి, ఒకటి మనకి లోపల కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఐడియా వచ్చి ఎదురుగా పదార్థం రూపంలో కనపడుతుంది. అంటే నామము రూపము అంటే ఏంటి, 2 శక్తులే. ఈ నామం అనేది ఏంటి, నిరాకారం ఒక శక్తి, రూపం అనేది ఏంటి, దానికి కావలసినటువంటి పదార్థం ఎదురుగా ఉంది. చివరికి ఏం చెప్తాడు, నీ మనసు కనుక అంటే ఒక శరీరానికి ఆధారంగా కానీ ఒక రిఫరెన్స్ పాయింట్ కనుక లేని స్థితి కనుక ఉంటే అదే ఆత్మ, అదే జ్ఞానం. అంటే ఏంటి, జ్ఞానం, ఆత్మ, మనసు ఇవన్నీ కూడా తేడా కాదంటే కదా ముందు నుంచి చెప్తున్నది, ఉన్నదంతా ఒకటే అని కదా చెప్తున్నది. ఆ ఒకటేంటి, ఆ ఒకటి ఆత్మ, ఆ ఒకటే జ్ఞానం, ఆ ఒకటే సాక్షి, ఆ ఒకటే శుద్ధ చైతన్యం అని చెప్తారు. మరి ఇప్పుడు నాటక దీపం గురించి ఆయన చెప్పింది ఏంటి, తర్వాత ఇది బేస్ అనమాట. తర్వాత ఇంకొకటి మనకు అర్థమైంది, మీరు కూడా విచారణ చేయండి అబ్బా, జ్ఞానంలో చెప్పింది ఏంటి, వాళ్ళు ఏమి పూజలు చెప్పలేదు, పునస్కారాలు చెప్పలేదు, ఎక్కడో ఏదో వస్తుందని చెప్పలేదు. నీ బుద్ధితోటి విచారణ చేస్తే సమస్య ఏంటో అర్థమైపోతుంది, విషయం ఏదో అవగాహనకు వస్తుంది అని చెప్తాడు. ఏం చెప్తున్నాడు ఈరోజు ఆయన,
అధ్యారోపం అనేటువంటి పదం ఒకటి వాడారు. అధ్యారోపం అంటే ఏంటి? అధ్యారోపం అపరోధం అని వాడారు. అధ్యారోపం అంటే ఏంటి? సృష్టి అసలు జరగలేదు అంటే ఏంటి? లేని దాన్ని నువ్వు నెత్తినేసుకొని కూర్చున్నావు అన్నాడు. అంటే ఏంటి? సృష్టి జరగలేదు, సృష్టి వచ్చి నీలో పడలేదు అంటే ఏమి లేదంటాడు. కానీ ఏమనుకుంటున్నావు? ఇది ఉన్నదని నీ నెత్తినేసుకొని కూర్చున్నావు అంటున్నాడు. ఎవరు నెత్తినేసుకొని కూర్చున్నాడు? పరమాత్మ తత్వం. ఉన్నదంతా ఒకటేనని చెప్తున్నాడు కదా. ఇంకోటి ఫస్ట్ నిన్న ఇంట్రడక్షన్లో చెప్తున్నాడు. అంటే ఈ నాటక రంగంలో యాక్షన్ చేసేది పరమాత్మే, నాటకం జరుగుతున్నది పరమాత్మే, స్క్రీను పరమాత్మే. అంటే ఏంటి? ఆ రోజుల్లో నాటకాలు కదా, ఇవాళ సినిమాలు లేవు కాబట్టి నాటకం గురించి చెప్పాడు. అంటే ఏంటి? స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, ఆ స్టేజ్ అంతా ఉన్నది ఒకటే. అంటే ఏంటి? పరమాత్మ తత్వమే తప్ప ఇంకొకటి లేదు అని చెప్పటం జరిగింది. నాటకతత్వం అనేటువంటిది ఇంట్రడక్షన్ మొదలు పెట్టడంలో. మరి ఆ నాటకం అని తెలిసిన దాన్ని మరి ఈ గోలంతా ఏంది అంటే అధ్యారోపణ చేసుకొని అదంతా నువ్వు నెత్తినేసుకొని కూర్చున్నావు నాదేనని. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? ఈ నెత్తినేసుకుని కూర్చున్నది ఎవరు? జీవత్వం. అంటే జీవత్వం అంటే జీవుడు నేను. మరి దీన్ని నువ్వేం చేయాలి? ఇప్పుడు తోసేయాలి. అంటే ఏంటి? ఇప్పుడు చెప్తుంది నేను ఎంతసేపటికి ఇక్కడ సమస్య అంతా ఏంటి? జీవత్వం, అహం, రెండోది వచ్చేమో ప్రపంచం. అంతే కదా. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. అంతేగా ఇప్పుడు మనకు తెలుస్తున్నది. ఈ మూడు కూడా నాటకమేనంటాడు. ఈ అహం అనేది ఏంటి? నేను. ఈ తర్వాత ఏంది? అహం మమ అంటాడు కదా. మమ అంటే అహం ఇదం అంటాడు. ఇదం అంటే ఏంటి? ఇది అంటే ఏంటి? ప్రపంచం. మరి ప్రపంచం ఏమన్నా వచ్చి నన్ను అది చేయాలి ఇది చేయాలని ఏమన్నా మన అడిగిందా? అంటే నువ్వే నెత్తినేసుకున్నావు ఏదైనా కూడా. అట్లాగే జీవత్వం వచ్చేంటి? అహం. ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఆలోచన వచ్చిందనుకో, ఆలోచన వరుసగా కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటేగా వచ్చేది. అన్ని బోలెడు ఏముండవు కదా. అంటే ఏంటి? దాని లోపల నువ్వు ఆలోచన ఏమనుకుంటున్నావు? నేను అనుకుంటున్నావు. ఆ నేనంటే ఎవరు? నేను అంటే ఆ నేనుని ఎవరు అనుకుంటున్నావు? ఈ నాదిని, ఈ ప్రపంచాన్ని రెండింటిని కలిపి నాది అనుకుంటున్నావు. అంటే నెత్తినేసుకున్నది ఎవరు? నువ్వే. ఒరిజినల్గా ఉన్నదేంటి? తాడే ఉంది. కానీ నువ్వేం చూసావు? నువ్వు అజ్ఞానంతో ఏమనుకుంటున్నావు? తాడుని తాడుగా అనుకోకుండా పావుగా అనుకుంటున్నావు. పావుగా ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో నీకు పామే కనపడుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా భగవతత్వంలో చెప్పింది ఏంటి? నువ్వు ఏమనుకుంటే నీకు అది కనపడుతుంది అని చెప్తున్నాడు. అంతకంటే వేరే ఏం చెప్పటం లేదండి. అంటే ఏంటి? దృశ్యం, దృక్కు. అంటే ఏంటి? ఇదంతా ఇక్కడ ఈ సిస్టమ్ అంతా ఎక్కడుంది? దృక్కులో ఉంది. దృక్ అంటే ఎవరు? ఈ నేనుని నాదనుకోని దృశ్యం చూస్తున్నావు. అప్పుడు నువ్వు ఏ దృశ్యం చూస్తావో నీకు ఆ దృశ్యం కనపడుతుంది. ఇక్కడ అసలు దృశ్యం ఉందా? దృశ్యము లేదు, దృక్కు లేదు. ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో తాడుని తాడుగా చూస్తావు. ఒకే తాడుని ఇద్దరు చూస్తారు కదా. అజ్ఞానంతో ఉన్నవాడు పాము అనుకుంటాడు, జ్ఞానంతో ఉన్నవాడు తాడు అనుకుంటాడు. అది మనకు ఉదాహరణగా మనకు ప్రపంచంలో కనిపిస్తుందిగా. అందరికీ ఒకటే సమస్య వస్తుంది. ఒకడు అసలు నాకు సమస్య లేదనుకుంటాడు, ఒకటి నాకు సమస్య వచ్చిందని గోలకలేస్తాడు, ఇంకొకడైతే అసలు ఆ సమస్యతో నా జీవితాన్ని అంతం చేసుకొని ఉంటాడు. ఉన్నది ఒకటే సమస్య కదా. అందరికీ ఉన్నది అదే సమస్య కదా. ప్రతివాడికి ఉన్నది సమస్యే. ఈ బాల్యం చదువుకోవాల్సిందే, తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధాప్యం, తర్వాత మరణం. ఈ 4 స్థితులు లేని జీవత్వం ఎవరున్నారు? అందరివే. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇదంతా ఆభాస, నాటకం, ఇందులో అంతా ఏం లేదు, నేనేమి తగిలించుకున్నానో నాకు అది కనిపిస్తుంది తప్ప ఇంకొకటి లేదు అన్నాడు. అందుకని ఈ మహానుభావుడు ఏం చెప్పాడు? నువ్వు విలువిస్తున్నావు కాబట్టి నీకు అది విలువగా కనపడుతుంది. నువ్వు దేనికి విలువ ఇవ్వాలి? ఇప్పుడు ఇదంతా నాటకం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ఈ లోపల ఉన్నది ఎవరు? నేను. ఈ నేనే ప్రత్యేగాత్మ, ఈ నేనే సాక్షితత్వం, ఈ నేనే జ్ఞానం అంటాడు. తర్వాత ఇంకొక 2 పదాలు వాడాడు ఈరోజు. ఏమేంటి? ఒకటేమో వస్తుతంత్రం, రెండోది బుద్ధితంత్రం. మన నడిపిస్తున్నదంతా ఏంటి? మన బుద్ధితంత్రం. బుద్ధి అంటే ఏంటి? నేను, ప్రపంచం. ఈ రెండే. ఈ బుద్ధికి అంతకంటే ఏం లేదు. నేను ప్రపంచం లేదు అనుకుంటే ఉండేదంతా ఏంటి? సాక్షితత్వం. అంతే కదా. అప్పుడు జ్ఞానం. అంటే సాక్షి అంటే ఏంటి? సాక్షి ఏం చెయ్యదు, కానీ దానికి వాళ్ళు చెప్తాడు మహానుభావుడు. ఇప్పుడు నాటక దీపంలో దాన్ని ఎలా తీసుకొచ్చున్నాడు అంటే, ఇప్పుడు ఏం చెప్తాడు? ఒక నాటకం ఉన్నది, నాటకం జరుగుతోంది. ఆ నాటకంలో ఏంది? ఒక పెద్ద పైన ఒక లైట్ వెళ్తారు కదా. ఇప్పుడు మన సినిమాల్లో లాగా అంతే కదా. నీకు తెర మీద బొమ్మ ఎలా కనపడుతుంది? ఆ కాంతి వల్లే కనపడుతుంది. ఆ కాంతి ఎప్పుడైతే అది పైనుంచి వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాటకం మొదలైంది. నాటకం మొదలైన తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, అంతే కదా. ఆ వాళ్ళు వస్తేనే పాతకాలంలో నాటకం మొదలు పెట్టేవాళ్ళు. నాటకం సగం అయిపోయిన తర్వాతైనా రండి వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు వచ్చారు, మళ్ళీ వెయ్యండి అని మళ్ళీ మొదలుపెట్టి వేసేవాళ్ళు. వాళ్ళు కూర్చున్నారు ఆడియన్స్గా. ఆ తర్వాత నాటకం వెలుగుతోందిగా లైటు. ఈ లోపల ఒక నర్తకి వస్తుంది. నర్తకి వచ్చి రకరకాలుగా నృత్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? కానీ బల్బ్ ఉంది కదా, పైన ఉన్నటువంటి ఆ కాంతి ఉంది కదా, నర్తకి మీద పడేది అదే కాంతి,
కూర్చొని జమీందారులు బొమ్మిందారులని మహానుభావులు ఉండే వాళ్ళ మీద పడేది అదే కాంతి, మామూలు పామర జనం మీద పడేది అదే కాంతి, చెట్ల మీద గుట్ల మీద పడేదంతా కూడా కాంతి ఒకటే. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే అదే శుద్ధ చైతన్యం, అదే పరమాత్మ చైతన్యం అంతటా వ్యాపించున్నది. కానీ ఈ బుద్ధి అనేటప్పటికి ఏంటి, ఈ బుద్ధికి భేదభావం వచ్చేసింది. అన్ని సమస్యలకి కారణం ఏంటి అంటే మీరు ప్రాపంచికంగా కూడా చూడండి, భేదం లేదు అనుకుంటే సమస్య ఏం లేదు. నా ఆహారం వేరు, వాళ్ళ ఆహారం వేరు, నేను వెజిటేరియను, వాళ్ళు నాన్ వెజిటేరియను, తర్వాత నేను ఇలా ఇక్కడ పుట్టాను, నేను వాళ్ళు అక్కడ పుట్టారు, నేను ఇంత చదువుకున్నాను, వాళ్ళేం చదువుకోలేదు, నాకు ఇంత బోలెడు ఆస్తుంది, వాళ్ళకి ఆస్తి లేదు, నేను ఇంత పనులు చేస్తున్నాను, వాళ్ళేం పనులు చేయడం లేదు. ఇంతకు మించి ఏమన్నా ఉందా ప్రపంచంలో? అంటే టెన్షన్ ఏంటి? ఎప్పుడైతే నువ్వు భేదభావం చూస్తావో, భేదభావం దేంతో చూస్తున్నావు? నువ్వు నీ బుద్ధితో చూస్తున్నావు. బుద్ధికి ఎప్పుడైతే భేదం వచ్చిందో అప్పుడు సమస్యలు మొదలైతాయి. అందుకని ఏంటి, అప్పుడు ఏ విధంగా చూడమన్నాడు? వస్తుతంత్రంగా చూడమన్నాడు. వస్తుతంత్రం అంటే ఏంటి? కాంతి. అన్ని చోట్ల వ్యాపించున్నది అదే కాంతి. ఆ కాంతి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఆ కాంతి లేకపోతే ఈ శరీరం కూడా ప్రాసెస్ అయిపోతుంది. అంటే ఏంటి, మనతో సర్వవేళలా ఉన్నది ఏంటి? ఆ కాంతి. మరి ఇప్పుడు అంటే ఏంటి, కానీ ఈ కాంతి ఏంటి, అన్ని పాత్రల మీద ఈ కాంతే పడుతోంది. ఒక కాంతి సపరేటు, ఇంకొక కాంతి సపరేటు ఏం లేదు. కాకపోతే ఏంటి, ఎక్కడైతే మనసు భేదభావం ఏర్పాటు చేసుకుందో అక్కడ దుఃఖానికి పడుతోంది. భేదభావం ఏంటి? నేను వేరు, ప్రపంచం వేరు, నేను వేరు, పరమాత్మ వేరు, లేదా నా దేవుడు వేరు, ఇంకొకటి వేరు, లేదా మా ఆశ్రమం వేరు, ఇంకో ఆశ్రమం వేరు. అన్నీ మీరు ఎక్కడన్నా చూడండి, ఎవరి నోట్లో నుంచి ఏది విన్నా నేను 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 వేరు అది వేరు, నేను వేరు అది వేరు, అన్ని విషయాలకి సమస్య అదే. ఇప్పుడు ఇక్కడ ఈ మహానుభావుడు చెప్పింది ఆ భేదం లేదు, ఉన్నదంతా వస్తుతంత్రమే. వస్తుతంత్రం అంతా ఏంటి? నాటకంలో లైట్ ఎలా వెలుగుతుందో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విషయం మీద అలా వెలుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచము లేదు, ఈ జీవుడు లేదు, ఉన్నదంతా ఆ వెలుగే. ఆ వెలుగు అంటే జ్యోతి, ఆ జ్యోతి అంటే జ్ఞానం, ఆ జ్ఞానం అంటే శుద్ధ చైతన్యం, ఆ శుద్ధ చైతన్యం అంటే సాక్షితత్వం. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఉన్నది శరీరం, శరీరం ద్వారా జరిగిపోతూ ఉన్నది ఉపాధి. అంతవరకు శరీరము ఉపాధి, మనసు ఉపాధి, ఆ తర్వాత ఇంద్రియాలు ఉపాధి, అన్నీ ఉపాధులే. ఆ తర్వాత ఈ ఉపాధుల ద్వారా పని జరుగుతుందనేటువంటి ప్రాసెస్లో ఉండడం అన్నాడు. తర్వాత ఇంకొకటి మళ్ళీ నాకు అర్థమైంది ఏంటంటే, మీరు కూడా అబ్జర్వ్ చేయండి అబ్బా, మన మహానుభావులకి వాళ్ళకు అందినవి 5 పద్ధతులు. ఏంటి 5 ఏంటి? భూమి తెలిసింది అంతే కదా, మనందరికీ తెలుసు కదా భూమి గురించి. అట్లాగే నీళ్లు, భూమి తత్వం, నీళ్ల తత్వం, ఆ తర్వాత మూడోది ఏంటి? అగ్నితత్వం, గాలి తత్వం, ఆకాశతత్వం. 5 తత్వాలు తెలిసినాయి. మీరు ఏ వస్తువన్నా పరిశీలించండి, సపోజ్ ఒక చిన్న గిన్నె తీసుకోండి, గిన్నె కనుక స్ట్రక్చర్ కనపడుతుంది అంతే కదా. ఆ స్ట్రక్చర్ దేని వల్ల తయారైంది? బాగా దానిని సాగగొట్టినందువల్ల వాటరు అగ్ని కలిసిన తర్వాత తయారైంది. ఆ తర్వాత దాని రూపం వచ్చేసింది. ఆ రూపం తీసుకెళ్ళి నువ్వు కనుక పట్టుకుంటే వేడి చేస్తే వేడిగా ఉంటుంది, చల్లగా చేస్తే చల్లగా ఉంటుంది. అదే గిన్నెని తీసుకెళ్ళి కింద పడేస్తే శబ్దం వస్తుంది. అంటే ఏంటి? 5 పంచభూతాలకు అనుగుణంగానే ఆ మహానుభావులు పరిశీలన చేశారు అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ 5 పంచభూతాలు ఎక్కడున్నాయి? మన జీవత్వంలో ఉన్నాయి. 5 పంచభూతాలను ఏమన్నారు వాళ్ళు? భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం అన్నాడు. అట్లాగే అదే 5 పంచభూతాలు మన దగ్గర ఎక్కడున్నాయి అన్నారు? మన పంచకోశాల్లాగా ఉన్నాయన్నారు. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం 5 కోశాలు జీవత్వం. ఈ 5 వచ్చి ఆ కనపడుతున్నటువంటి వ్యక్తం అవుతున్నటువంటి 5 బ్రహ్మాండం. అంటే ఏంటి? కనపడుతున్నటువంటి సృష్టి. ఆ కనపడుతున్న సృష్టి కనుక్కోవటం ఎలా? మనలో ఉన్నటువంటి ఈ కోశాలు, ఈ జ్ఞానం ద్వారా కనుక్కున్నాం. ఇప్పుడు ఈ జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు ఈ 5 ఉన్నాయి కదా, వీటికి తన్మాత్రలు అన్నాడు. తన్మాత్రలు అంటే ఏంటి? ఇప్పుడు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంటే ఫస్ట్ 5 చెప్పాడు కదా. 5 ఏంటి? భూమికి ఉన్న లక్షణం ఏంటి? వాసన. వాసన అంటే ఏంది? గంధం. గంధ తన్మాత్ర అంటారు. అంటే వర్షం పడ్డప్పుడు అది చూడండి, మట్టి కమ్మటి వాసన వస్తుంది, గంధ తన్మాత్ర. తర్వాత రెండోది ఏంటి? నీళ్లు. నీళ్ళకి ఏం చెప్పారు? రుచి చెప్పారు, రస తన్మాత్ర, నాలుక. మూడోది ఏం చెప్పారు? అగ్ని. అగ్ని అంటే ఏంటి? అగ్నికి వచ్చి ఏం చెప్పారు? రూపం. రూపం అంటే మనకు ఒక స్ట్రక్చర్ కనపడుతుంది. మళ్ళీ వీటికన్నీ మనకు ఆయుధాలు ఉన్నాయి చెప్తాను. నాలుగోది వచ్చేంటి? స్పర్శ. ఏంటి? అనాహత చక్రం, హృదయం, వాయువు. 5వది వచ్చేంటి? శబ్దము, చెవులు, ఆకాశం, వింటాం అన్నమాట. ఇప్పుడు ఈ 5 ఉన్నాయి కదా, అంటే ఏంటి? పంచభూతాలు
పంచకోశాలు, తర్వాత 5 పంచ ఇంద్రియాలు చెప్పాడు. ఇంద్రియాలు ఏంటి మళ్ళీ మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అని చెప్పాడు. అంటే జ్ఞానేంద్రియాలు ఏంటి, ఈ భూమి తత్వానికి సంబంధించిన వాసనకి ముక్కు, అట్లాగే నోరు నీళ్లకు సంబంధించినటువంటి దానికి సంబంధించి రసన అంటే రుచి, తర్వాత 3 రూపానికి సంబంధించి మూడోది వచ్చి అగ్ని మన కళ్ళు, అందుకే కళ్ళు బాగలేవు అంటే ఆదిత్యుడికి పూజ చేసుకుంటారు. ఆదిత్యుడికి పూజ చేయడం అంటే అగ్ని సూర్యుడికి పూజ చేయడం. తర్వాత 4వది అనాహత చక్రం, ఇక్కడ వచ్చి స్పర్శ. స్పర్శ అంతే కదా, స్పర్శనే కదా అనుభూతి. అనుభూతి అంటున్నారు కదా, అనుభూతి అంటే ఏంటి, మన ప్రాణం, మన శక్తి. ఇప్పుడు ఏదైనా మనం సన్న ఆహారం తినలేదు, నీరసం వచ్చింది, అమ్మ నా ప్రాణం బాగలేదు అంటారు. ప్రాణం బాగలేదంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొచ్చేయడము, ఏ కొబ్బరి నీళ్ళు ఇస్తే కుదురుకుంటారు. అంటే ఇక్కడ స్పర్శ ఉంది. 5వది వచ్చేంటి, 5వ ఆకాశం వచ్చి శబ్దం. అంటే ఏంటి, అంతా సృష్టి అంతా కూడా ఆకాశం లాంటి శూన్యంలో నుంచే వ్యక్తమైందని మొన్న మాట్లాడుకున్నాం కదా, ఓంకారం అని. అంటే ఏంటబ్బా, ఏం చెప్పినా సరే పంచభూతాలు, పంచకోశాలు, పంచతన్మాత్రలు. తన్మాత్రలు అంటే ఈ ముక్కు ఉందనుకో, దీని లక్షణం కేవలం వాసన మాత్రమే చూస్తుంది. దానికి నోరు పిలిచి ముక్కు ఈ పూట నాది కొంచెం తినిపెట్టు అంటే ముక్కు ఏం చేయదు. అంటే తన్మాత్ర అంటే ఓన్లీ వాసన చూడటం, ఓన్లీ చూడడం, ఓన్లీ వినడం, ఓన్లీ స్పర్శ చేయటం, ఓన్లీ ఇంతే అనమాట. ఓన్లీ అనేది అర్థం ఏంటి, తన్మాత్ర అంటే ఓన్లీ. అవి 5 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏంటి, మన కాళ్ళు, ఇప్పుడు నా చేతులు కదిలిస్తున్నాయి చూడండి, కాళ్ళు, చేతులు, మనం తిన్న తర్వాత డైజెస్టివ్ సిస్టము, ఆ తర్వాత అన్నెసెసరీ పంపించేదంతా కూడా 5 ఉన్నాయి. అంటే ఏంటి, లోపల జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి, బయట కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. లోపల ఆకలేస్తుంది, బయట నీకు పదార్థం ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇట్లా చేతులు పెట్టి నోట్లో పెట్టుకుంటేనే. నోరు వచ్చి జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది, కర్మేంద్రియంగా పనిచేస్తుంది. జ్ఞానేంద్రియం వచ్చేమో రుచి కనపడుతుంది, కర్మేంద్రియం ఏమో మాట్లాడుతుంది. ఇంతేనబ్బా. అంటే ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి, పంచభూతాలు, పంచకోశాలు, పంచతన్మాత్రాలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మొత్తం ఎన్నైపోయినాయి, దగ్గర 20 అయ్యి ఉంటాయి. అంటే మనకి తత్వాలు అంటారే, తత్వాలని ఈ ప్రకృతి గురించి తత్వాలు చెప్పింది ఆయన కపిల మహాముని చెప్పినట్టున్నాడు ప్రకృతికి సంబంధించి. సరే, ఆయన చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా మన కంటికి కనపడుతున్నవి కూడా ఇదే కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ నడిపిస్తున్నది ఎవరు? ఇప్పుడు నా కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు నాకు ఈ బీరువానైనా ఒకటి రకంగానే చూస్తుంది, కర్టన్గా అయినా చూస్తుంది. కాదమ్మా, ఈ కర్టన్ ఇట్లా వచ్చినట్టుంది, కర్టన్ని కొంచెం జరుపు అని నాకు లోపల నుంచి ఒక సజెషన్ వచ్చింది. ఆ సజెషన్ ఏంటి, నా ఆలోచన, నా జ్ఞానం. ఇప్పుడు నా శరీరం వరకు కర్టన్ వరకే ఉంది అంటే లిమిటెడ్ ఆలోచన, మనస్సు. అది బియాండ్ దాటి మొత్తం ఒకటే కదా అనేటువంటి వ్యవహారం కనుక ఉంటే అది జ్ఞానం, అది సాక్షి. అది ఎక్కడుంది, పరమాత్మతత్వం మనలోనే ఉంది. అంటే ఏంటి, ఇందాక చెప్పుకున్నాడు కదా నాటక దీపంలో ఆ వెలుగు ఉంది కదా, ఆ వెలుగు సర్వత్రా వ్యాపించింది, మనలో కూడా వ్యాపించింది. ఆ వెలుగు ఉండబట్టే మనకి విషయం తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ వెలుగుని ఈ శరీరం వరకే లిమిటెడ్ చేసాం, ఈ మనసు వరకు చిన్న లిమిటేషన్ చేసాం. అందుకని ఎక్స్పాండ్ అంటుంటారు కదా, ఎక్స్పాన్షన్. తర్వాత లోపల బయట చాలామంది పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు. ఇంటీరియరైజేషన్ అంటే ఏంటి, ఇంటీరియరైజేషన్ ఏం లేదు, లోపల ఉన్నది అదే కాంతి, బయట ఉన్నది అదే జ్ఞానం. నువ్వు లోపల బయట ఒక రకంగా కనుక చూడగలిగావంటే అదే ఇంటీరియరైజేషన్. అలాగా సపరేట్గా నాకు లోపలేదో నేను ఇంటీరియరైజేషన్ అయినాను, తర్వాత నేనేదో సెంటర్లో ఉన్నాను, నేనేదో కేంద్రంలో ఉన్నాను, నేనేదో మూలానికి దగ్గరగా ఉన్నాను, నేనేదో బిందువుతో ఉన్నాను అని అవన్నీ మాటలు చెప్తుంటాయి. కేంద్రం, మూలం, బిందువు అంటూ ఏమీ లేదు ప్రత్యేకంగా. మన జ్ఞానమే సెంటర్. ఎవరు, మనమే. ఇంకొకటి వాళ్ళు కూడా ఈ ఋషులు కానీ ఈ మన మునులు కానీ పాపం వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి కనపడ్డ ఆ పంచభూతాలను బేస్ చేసుకొని ఇదంతా వాళ్ళు పాపం ఆలోచన చేశారు. నిజంగా ఈ ఆలోచన విధానం వండర్ఫుల్. అంతే కదా, నేను నాది అనుకున్నానంటే నాకు ఎంత టెన్షన్ వస్తుంది. నాది లేదయా, నిన్ను నడిపిస్తున్నటువంటి జ్ఞానం ఒకటి ఉంది, నువ్వు జస్ట్ సాక్షి. కాకపోతే శరీరం ద్వారా నువ్వు చేయాల్సిన పనులు పర్ఫెక్ట్గా జరిగేట్టు చూసుకో, ప్రతిదీ నాటకంగా వినోదంగా భావించు, హాయిగా సరదాగా ఉండు, రిలాక్స్గా ఉండు. నువ్వు తెచ్చుకునేది లేదు, పెద్దగా పోగొట్టుకొని తీసుకుపోయేది ఏం లేదు. నథింగ్ టు డూ, నోవేర్ టు గో. ఎక్కడికి పోయినా నీకేదో వస్తుంది అనుకుంటున్నావు భ్రమ, నీ మనసు నీతోనే ఉంది. అది నువ్వు జ్ఞానంతో లింక్ అయినప్పుడు ఎక్కడికి నువ్వు పోయినా పర్వాలేదు, పోకపోయినా పర్వాలేదు. తర్వాత ఏమవుతుంది తెలిసిపోతుంది నీకు. ఈ తెలిసిపోతున్న సత్యానికి నీకు అనవసరంగా టెన్షన్ ఎందుకు. ఇదంతా ఈ వేదాంత విజ్ఞానంలో ఆ మహానుభావుల అనుభవానికి తెచ్చుకొని చెప్పారు. అప్పుడు అంటే ఏంటి అర్థం, ఎప్పుడైతే ఒక హయ్యెస్ట్ థాట్, ఒక బ్రహ్మాకార వృత్తిలో ఉంటావో అది నేనే, అది ఎప్పుడైతే ఆలోచన పొయ్యం వస్తుంది, అది నేను అని ఎప్పుడైతే అనుకోగలుగుతావో, ఈ చిన్న ఈ నాది ఉంది కదా, అహం ఇదం. అహం అంటే నేను, ఇది అంటే నాది,
ఈ నాది అనేది జారిపోతుంది. అహం పోతే, ఈ నాది పోతే ఇంకా టెన్షనే వస్తుంది. లోపల ఉన్నది నేను అనేటువంటి జ్ఞానం నీకు అవగాహనకు వస్తుంది. మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి? విచారణ ఒక్కటే మార్గం. గుడ్డెద్దు చేలో పడ్డట్టు కళ్ళు మూసుకొని ఊరికనే ఏదో చదివామంటే చదివాము, పూజ చేసామంటే చేసామని చేయవాకండి. నీకు భౌతికంగా సమస్య వచ్చినా, ఆధ్యాత్మికంగా వచ్చినా నీ చేతిలో ఉన్న ఒకే ఒక పరికరం నీ మనస్సు, నీ బుద్ధి. దాన్ని సానపెట్టు, దాన్ని పదును పెట్టు, విచారణ చెయ్యి. ఆ విచారణ చెయ్యాలనేటువంటి స్థితి నీకు రాదు కాబట్టి ముందు శ్రవణం చెయ్యి. ఆ శ్రవణం తర్వాత నీ మనసుకు బుద్ధి పెట్టు, మననం చెయ్యి, విచారణ చెయ్యి. విచారణ చేసిన తర్వాత అదే ధ్యాసలో ఉంటావు. ఇప్పుడు మాట్లాడుతున్న పరమాత్మతత్వం ఆలోచన తప్ప ఇంకా ఏముంటుంది? ఎప్పుడైతే అదే ధ్యాసలో ఉంటావు, ఆ నిధి ధ్యాస అయిపోయిన తర్వాత నీకు వచ్చేదేంటి? సాక్షాత్కారం. సాక్షాత్కారం అనే పదం గురించి కూడా నాకు ఈరోజు ఒక అవగాహన వచ్చింది. సాక్షాత్కారం అంటే ఏమి లేదు, నువ్వే సాక్షివి, నువ్వే జ్ఞానం అని గ్రహించటం కాబోలు. అంటే ఇది మనకు వచ్చిన ఆలోచన. అది ఎక్కడ ఎవరు చెప్పారో లేదో మనకి తెలియదు. సాక్షాత్కారం అంటే ఏంటి? నువ్వు సాక్షివి. సాక్ష్యం అంటే ఏంటి? దేనికి పెద్ద స్ట్రగుల్ పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ పని జరగాల్సి ఉంటే ఆ పని జరుగుతుంది అంతే తప్ప ముఖ్యంగా పోగొట్టుకోవాల్సింది ఏంటి? నువ్వే ఆ కాంతి, నువ్వే ఆ వెలుగు. ఆ భేదభావం పోగొట్టుకోవటమే, అంతే. భేదభావం పోగొట్టుకున్న తర్వాత ఇక్కడ సృష్టి జరిగింది లేదు, సృష్టి నాలోకి వచ్చింది లేదు. అదంతా ఉన్నదని మనం అనుకుంటున్నాం ఒక నాటకంలాగా. ఇదేమీ జరగలే, ఇదేమీ రాలే, ఎవరు కూర్చొని ఎక్కడ ఏం చేయలే. కాకపోతే ఆ పరమాత్మ తత్వమే ఈ రకంగా వ్యక్తమవుతుంది అని ఈరోజు నాటక దీపకం మొదలుపెట్టారు. చూద్దాం రేపు ఏం చెప్తారో. ఆయన చిన్న టాపిక్ అంటే ఎక్కువ 26 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, చూద్దాం. నమస్తే.